మిథున రాశి వారి గురించి గుండె పగిలే నిజాలు. ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో తెలుసుకోవాల్సిన నిజాలేమిటి? అసలు వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. బాల్యం నుండి కూడా వీరు చాలా కష్టాలు ఎత్తుపల్లాలు ఎన్నెన్నో చూసి ఉన్నారు. జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనమైన వీరికి అలవడుతుంది. మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనుల్లో మనోధైర్యం చాలా అవసరం. మీ రంగాల్లో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి బలంతో ఎదుర్కోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యయ సూచితం. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అనవసర వివాదాల్లో తల దూర్చకండి. ఆపదలు తొలగుతాయి. ఇష్టదైవ స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మేలు జరుగుతుందండి. మిథున రాశి వారి గురించి మనం కొన్ని విషయాలైతే తెలుసుకోవాల్సి ఉంది. ఆదర్శముగా ఉండి వీరి భావాలు పలువురికి ఇష్టత కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరెప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందని ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను వీరు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా వీరికి చక్కగా గుర్తుంటుంది. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. మిథున రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరుజు వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికున్న చంచల స్వభావం వల్ల మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి
ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించరు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. ఈ రాశి వారు తమ మనసులో ఉన్న ఇతరులు కనపడనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరుల గుట్టు వీరు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుటకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. మిథున రాశి వారి న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖల ముద్రణాలకు సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదం చేయుట, పత్రికలలో రచనల చేయుట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయంను సమర్పించడం జరగవలెను. ఈ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీణ లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణాల అలంకారం యందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. మిథున రాశి వారు ఈ సమయంలో వీరి యొక్క అదృష్ట సంఖ్య 3 మరియు 7. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కోసం ఒక కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.